వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనము గత 3 రోజుల నుండి ఈ డిఎస్సి ఫైనల్ కీలో చాలా మిస్టేక్స్ ఉన్నాయి. వాటిపైన మీరు ఏమైనా మిస్టేక్స్ చూస్తే వాటిని మన ఛానల్‌లో వచ్చే ప్రతి వీడియో కింద కామెంట్ చేయండి అని నేను చాలామంది చెప్పినాను. గుర్తించండి ఫైనల్ కీలో ఉన్న మిస్టేక్స్‌నని నేను చాలా సార్లు చెప్తూనే ఉన్నాను. ఫైనల్‌గా మనము మాట్లాడిన ప్రతి మాట కూడా సక్సెస్ చేరువగా వెళ్ళింది. ఎట్లా అంటే నిన్నటి రోజున ఆదిలాబాద్ జిల్లా డిఎస్సి అభ్యర్థులు, మహబూబ్ నగర్ జిల్లా డిఎస్సి అభ్యర్థులు, సంగారెడ్డి జిల్లా డిఎస్సి అభ్యర్థులందరూ కూడా నిన్నటి రోజున పాఠశాల విద్యాశాఖ ఆఫీస్కు వెళ్ళి కార్యాలయంకు వెళ్ళి వాళ్ళు డిఎస్సి ఫైనల్ కీలో ఉన్న ప్రతి తప్పును వాళ్ళకి చూపించడం జరిగింది. మన అకాడమిక్ పుస్తకాలలో ఉన్న ప్రతి టాపిక్ వాళ్ళిచ్చిన ప్రశ్నకి సమాధానాలుగా చూపించినాము. కానీ దీన్ని పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్ వాళ్ళు ఏదైతే నిపుణుల కమిటీ వేసినారో వాళ్ళు మా యొక్క రెఫరెన్స్ అకాడమీ పుస్తకాలను ఇచ్చినకెళ్ళి వాటిని వాళ్ళు కన్సిడర్ చేయలేదు. దాని కారణంగా మా అందరికీ 5 నుంచి 4 మార్కులు తగ్గిపోతున్నాయి. మాకు మార్కులు తగ్గడం వల్ల మాకు డిఎస్సిలో ఉద్యోగం అవకాశం కోల్పోయే అవకాశం బాగా ఉంది అని చెప్పి వాళ్ళు నిన్న 3 జిల్లాల అభ్యర్థులు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దీనిని పాఠశాల విద్యాశాఖ డిప్యూటీ డైరెక్టర్ లింగయ్య వాళ్ళకు ఒక హామీ ఇచ్చాడు. మళ్ళీ మీరు ఇచ్చిన ఈ యొక్క ప్రతి అంశాన్ని మీరు ఇచ్చిన ఆన్సర్స్ని తప్పులు దొర్లి అని చెబుతున్న ప్రతి విషయాన్ని మేము రివ్యూ కమిటీకి చేరవేస్తాము. రివ్యూ కమిటీ దీని మీద ఏదో ఒక నిర్ణయం అయితే తీసుకుంటుంది అని చెప్పేసి వాళ్ళు ఒక హామీ ఇవ్వడం అయితే జరిగింది. ఇంకోటి ఏంటంటే మనకు టెట్టులో ఎగ్జామ్స్లో చూపించిన 2 ఆన్సర్స్ని అక్కడ టెట్ ఎగ్జామ్లో రైట్గా చూపించి అవే టెట్లో ఇచ్చిన 2 ప్రశ్నల జవాబులు డిఎస్సిలో వచ్చినాయి. డిఎస్సిలో వచ్చిన 2 ప్రశ్నలకు తప్పుగా చూపించినారంట సమాధానాలు. అదేవిధంగా డిఎస్సిలో చూపించి టెట్లో ఈ విధంగా చేయడం చాలా దారుణం అని చెప్పేసి బాధపడుతూ ఉండినారు. ఏదేమైనా కానీ పాఠశాల విద్యాశాఖ వాళ్ళు ఒక మంచి ఆలోచన చేస్తున్నారు. అందరికీ శుభ పరిమాణం, అందరికీ హ్యాపీ. దీనివల్ల మీ అందరికీ కూడా మార్కులు కలిసే అవకాశం ఉందని చెప్పేసి డిఎస్సి అభ్యర్థులందరూ కూడా చాలామంది బయటికి రాకుండా ఈ 3 జిల్లాల మిత్రులు బయటకు వచ్చి మీ అందరి పక్షాన 2,45,000 మంది పక్షాన వీళ్ళు డేర్ చేసినందుకు వీళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నా. ఇలాంటి మంచి పనులు చేయాలా. మనం ఉద్యోగం రాసుడే కాదు, ఉద్యోగాన్ని కోల్పోతున్న అంశాన్ని కూడా గుర్తించాలా. ఓకే, ఏదేమైనా కానీ పాఠశాల విద్యాశాఖ డిప్యూటీ డైరెక్టర్ లింగయ్య అయితే మరి వాళ్లకు ఒక హామీ అయితే ఇచ్చినాడు. రివ్యూ కమిటీకి ఇస్తామన్నారు. ఈ యొక్క అభ్యర్థులు కూడా ఎస్సీఆర్టీ కార్యాలయానికి వెళ్ళినారు. అదే విధంగా పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్ కార్యాలయానికి వెళ్ళినారు. ప్రతి అవకాశం ఉన్న ప్రతి చోట వాళ్ళు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మొత్తానికైతే సక్సెస్ చేరువలో ఫైనల్ కీని మార్చబోతున్నారు. ఫైనల్ కీలో ఉన్న తప్పులను మళ్ళొకసారి వాళ్ళు రివ్యూ కమిటీ రివ్యూ చేసి మళ్ళొకసారి రివైజ్డ్ ఫైనల్ కీ అనేది రాబోతుంది అనేది మనకు అర్థమవుతుంది. మిత్రులారా, దీని కారణంగా మనకు జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ జిఆర్ఎల్ లేట్ అవ్వచ్చు. అదేవిధంగా తుది ఫలితాలు కూడా లేట్ అవ్వచ్చు. లేట్ అయినా కూడా చాలా మంచిదే. ఎందుకంటే మన మార్కులు ఇక్కడ కోల్పోతున్నాం కాబట్టి మార్కులను కోల్పోవడం కన్నా ఫలితాలు లేట్ వచ్చుడు బెటర్ అన్న విషయాన్ని మీరు అర్థం చేసుకోండి. ఎందుకంటే మార్కులు అధికంగా ఉన్నప్పుడే మీరు మెరిట్ లిస్ట్లో మీకు ఉద్యోగం రాగలుగుతుంది. ఏదేమైనా ఒక 4-3 రోజులల్లా ఈ ఫైనల్ కీన మళ్ళీ ఒక రివ్యూ కమిటీ చేస్తారు. 4-3 రోజులల్లా ఈ రివ్యూ కమిటీ అంతా తన పని తను చేసుకుంటుంది. ఏదేమైనా కానీ మనకు జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ కొద్దిగా లేట్ అయ్యే అవకాశం ఉంది. తుది ఫలితాలు లేట్ అయ్యే అవకాశం ఉంది. ఏదేమైనా కానీ డిఎస్సి ఫైనల్గా ఫలితాలు అయితే వస్తాయి, కానీ కొద్దిగా టైం పట్టవచ్చు. అంతవరకు అందరూ ఓపిక సహనంతో ఉండండి. ఖచ్చితంగా ఫైనల్ కీలో మీ అందరికీ న్యాయం జరగబోతుంది. ఫైనల్ కీని రివైజ్డ్ ఫైనల్ కీగా బయటికి రాబోతుంది. నా ఛానల్లో చెప్పిన ప్రతి మాటలు నిజమవుతూ ఉన్నాయి. నన్ను డైలీ ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి నేను చెప్పిన మీరందరూ తప్పులు దొరకబట్టుకొని మీరు వెళ్ళండి, పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్ ఆఫీస్కి వెళ్ళండి, మీకు న్యాయం జరుగుతుందని చెప్పిన అట్లానే కొంతమంది మిత్రులు వెళ్ళినారు. మన ఛానల్ను వాచ్ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా మనం జెన్యూన్ విషయాన్ని అందిస్తున్నామని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఉన్నారు. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఛానల్ మొదటిసారిగా ఛానల్లో వచ్చి చూస్తున్న ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకొని చూడండి. థ్యాంక్ యూ సో మచ్. నైట్ మళ్ళీ 8 o'clock ఖచ్చితంగా మనకు
లైవ్ ఉంటుంది. ఆ లైవ్‌లోకి రండి. మళ్ళీ ఒకసారి మనందరము చర్చించుకుందాం. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్.